మంచి ఒక పొంగల్ సూపర్ గా ఉంది సినిమా. చాలా బాగుంది సినిమా హైలైట్ గా ఉంది. చాలా బాగుంది. 1000 కోట్లు పక్క బ్లాక్ బస్టర్. పండగ రాజోత్సవ పండగ. ప్రభాస్ అన్న అంటే మామూలుగా ఉండదు, చించేసినాడు. మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. 1500 కోట్లు. ఓన్లీ 1 man షో. సినిమా ప్రభాస్ కెరియర్ లో ఇలాంటి సినిమా మేము చూడలేదు. బ్లాక్ బస్టర్. జై రాజా సాబ్. 2000 కోట్లు పక్క బ్లాక్ బస్టర్. సినిమాలో ఒకరు కాదు హీరో, ఇద్దరు. ఇంతవరకు చూడలేదు ఎవరు. ఇవన్నీ కాదు బ్రో, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటే ఇట్లుంటది కదా. సూపర్ హిట్ సినిమా. టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, ఓన్లీ రెబల్ వుడ్ అంతే. రికార్డులు కొడుతున్నాము. ఎట్లా కొడుతున్నాము అంటే అట్లా కొడుతున్నాము, రికార్డులు కొడుతున్నాము. సినిమా సూపర్ హిట్ బాగుంటుంది, చాలా బాగుంది, చాలా సూపర్ హిట్. ఈ ప్రభాస్ చెప్పినట్ల సీనియర్లే జూనియర్లే ఇప్పుడు మాకు సూపర్ హిట్ ఎట్లా పడింది అట్లే దాని తర్వాత సంక్రాంతికి వచ్చేది చిరంజీవి గారిది కూడా సూపర్ హిట్ పడాలని కోరుకుంటున్నాము. మాది ఎట్లా సూపర్ హిట్ పడింది, ఇది అయిపోయింది. ఈ ముందుకి ముసళ్ళ పండగ అంటారు కదా, ఆ ముసళ్ళు ఏమన్నా చిక్కుతే మాకోసారి చిక్కుతే ఇది చేస్తాము, మేము కూడా ఇది చేస్తాము అన్న. సినిమా అయితే సూపర్ హిట్ అన్న. రాజులకే రాజు ప్రభాస్ రాజు. అన్నయ్య చెరుగ్గడ పెట్టేసాడు. పాటు ఉంది. చెరుగ్గడ పెట్టేశాడు. రాజులకే ఇక్కడ బ్రో అప్ సైడ్ డౌన్ లేదు, అప్ సైడ్ డౌన్ ఉంది. డబల్ సెట్ వేసాం, అప్ సైడ్ డౌన్ సెట్ వేసాం అని చెప్పారు, అది లేనే లేదు. అలాంటి ఏం లేనే లేదు. మారుతి గారు ఫస్ట్ తీసాడు. మారుతి కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. అండ్ లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. ఏం లేదు, సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. మారుతి డైరెక్షన్ మొత్తం మైనస్, యాక్టింగ్ ఒకటి ప్లస్ ప్రభాస్ అంతే. జై ప్రభాస్. ఏం లేదన్న, ప్రభాస్ ఇష్టం నాకు. అసలు ఏం నచ్చలేదు సినిమా వేస్ట్. ఇంకో గంట ఉంటే బాగుంటుంది సినిమా. చాలా బాగుంది. మైండ్ పెట్టి చూడాలి సినిమా. నిద్రమబ్బులతో చూడకూడదు, మైండ్ పెట్టి చూడాలి సినిమా. మేము ఫ్యాన్స్ గా బాగుందంటాం, అది నమ్ము. ఈవినింగ్ వరకు షోస్ చూడండి, మీరు టాక్ చూడండి, మారిపోతుంది. చాలా బాగుంది కాదు, ప్లస్ అనేది మైండ్ తో గేమ్స్ ఆడుకునేది, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఫస్ట్ టైం వచ్చింది. అవన్నీ చెప్పలేదు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది. నా ఒపీనియన్ అయితే నాకు బాగా అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రభాస్ అన్న. ఎందుకంటే ఇలాంటి కొత్త అటెంప్ట్లు చేస్తున్నాడు ఇండియన్ సినిమాలో. ఇది ఒక హర్రర్ ఫ్యాంటసీ కన్నా మన ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అంటే ఒకప్పుడు నేను ఒక్కడనే, ఇప్పుడు ఇలా రాజాసాబ్ అని చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా. మారుతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ చాలా స్టేట్మెంట్లు చెప్పాడు, మీ బ్రెయిన్తో గేమ్ ఆడతా అని. 100% ఆడాడు సెకండ్ హాఫ్లో. నేనైతే చాలా డిస్సాటిస్ఫాక్షన్గా, చాలా డిసప్పాయింటెడ్గా వచ్చాను థియేటర్కి. ఎందుకంటే బయట షోలు లేవు, మాకు చాలా ఇబ్బంది పెట్టారు మైత్రి వాళ్ళు రిలీజ్ పరంగా. బట్ సినిమా చూసాక అవన్నీ మర్చిపోయాం అన్న. వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్ అన్న. రెబల్ వుడ్. జై ప్రభాస్. థ్యాంక్ యూ మారుతి. బాగుంది, చాలా బాగుంది. అదే ప్రభాస్ ఫ్యాన్ గా ఇట్స్ చాలా బాగుంది. చాలా పాత మూవీస్ నుంచి కంబ్యాక్ వచ్చాడన్న, చాలా బాగుంది. స్టోరీ ఓవరాల్ గా చాలా గుడ్ గా ఉంది. ఇది చెప్తున్నాను, ఫ్యాన్స్ కి పండగ. కానీ చాలా లేట్ అవ్వడం వల్ల అందరు స్లీపీగా అలా ఉంది. కానీ టికెట్స్ దొరకకపోవడం వల్ల, కానీ టికెట్స్ నుంచి ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఉంటేనా ఇది చాలా వండర్ఫుల్ హిట్స్. బద్దలైపోతున్నాయి హిట్స్. రికార్డ్స్ బ్రేక్ అవ్వలేదు, కానీ రికార్డ్స్ పక్కా అవుతుండే టికెట్స్ ముందుగా వచ్చి ఉంటే. అది నా కొడుక. లాగ్ అనేది బాగుంది, చాలా బాగుంది. అంత లాగ్ అనేది చాలా బాగుంది స్టోరీ అయితే.
ఒక ఓవరాల్ గా ఫ్లోలో వెళ్ళిపోతుంది సినిమా అయితే. గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే ఫ్యాన్ గా ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు అండ్ తమన్ మ్యూజిక్ ఎరగేస్తాడు. బ్యాక్గ్రౌండ్ అయితే ఎదిరిపోయింది అండ్ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ ఓవరాల్ గా సినిమా చూడొచ్చు. ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఫిలిం అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్. ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు, అదైతే క్లారిటీగా చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా వాజ్ గుడ్. థియేటర్ లో చూసే సినిమా, థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ క్లైమాక్స్ వచ్చే వరకు కొంచెం ల్యాగ్ ఉంటుంది అండ్ క్లైమాక్స్ మళ్ళీ అక్కడ జోకర్ ని పెట్టి సర్కస్ కి ఎందుకు వెళ్ళారు అనేది అర్థం కాల. పార్ట్ 2 లీడ్ అలా ఎందుకు ఇచ్చారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ఓవరాల్ సినిమా గుడ్, చూడొచ్చు. ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే మామూలు కాదు, ఐ ఫీస్ట్ అనమాట అది కంప్లీట్ గా. ప్రభాస్ గారు ఎక్కడ ఎన్నాళ్ళు అని ఏడ్చిన దానికి మారుతి గారు ఖచ్చితంగా అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆకలి తీరుస్తారు. బట్ అప్ టు ద మార్క్ అంటే చెప్పలేము. అది ఓవరాల్ గా సినిమా గుడ్, చూడొచ్చు థియేటర్ లో. వచ్చేసి ఫైటింగ్స్ ఎక్కువ, ఇంత రొమాంటిక్, ఇంత వింటేజ్ ప్రభాస్ లుక్స్ ఇది ఒక్కటే కనిపించింది. చాలా బాగుంది. ఎస్ ఆబ్వియస్లీ చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటదని. హర్రర్ కామెడీ అన్ని ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారో అన్ని కవర్ అయ్యాయి. బాగుందన్న ఫైనల్ సూపర్. అసలు వింటేజ్ ప్రభాస్ అయితే కనిపించాడు అన్న. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ద వెయిట్ ఈస్ ఓవర్. ఫైనల్లీ సూపర్ హిట్. 5 out of 5. 3 hours అంటే ఎట్లా అనిపించింది? 3 hours అసలు తెలియలేదు అన్న, ఎందుకంటే ఆ వింటేజ్ ప్రభాస్ లుక్స్ అంత బాగుంది, బాగా అనిపించింది. కవర్ అయింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా అంతా కవర్ చేశాడు. 3 హీరోయిన్స్ ని 3 కవర్ చేశాడు, ఎక్కడ మొదలకుండా బాగుంది. ఇంత కష్టపడి ఎప్పుడు ప్రీమియర్ చూడలేదు. పోలీసులు, బాలానగర్ పోలీసులు నడుమ ఫ్యాన్స్ అందరు ప్రెస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడి కూడా సినిమా చూపించారు. ముఖ్యంగా బాలానగర్ పోలీసులకు చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. వాళ్ళు లేకపోతే వాళ్ళు మేము సినిమా చూసేవాళ్ళం కాదు. బాలానగర్ డిఎస్పీ గారికి, కానిస్టేబుల్ కి అందరికి పేరు థ్యాంక్స్. తర్వాత సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సంక్రాంతి పండుగ తొలి సూపర్ డూపర్ హిట్ సినిమా. ప్రభాస్ ఇంత ముందు ఎప్పుడు చైన్ క్యారెక్టర్ చేశాడు. చాలా హారర్ కామెడీ క్రైమ్ మారుతి గారు మార్కెట్ లో చూపించారండి. 2026 జనవరి 9న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెవులు వెళ్ళిపోయినాయి. అక్కడ నాకు స్పీకర్లు వెళ్ళిపోతాడు అన్నారు కానీ దీనికి వెళ్ళిపోతున్నాయి స్పీకర్లు, చెవులు వెళ్ళిపోయి. చాలా తమన్ మ్యూజిక్ చాలా బాగా తీశాడు. అన్ని అంశాలు నచ్చాయి. పాటలు కానీ, ఫైట్లు కానీ, సీన్స్ అన్ని ఎమోషనల్ చాలా బాగుందండి సినిమా. ఎక్స్ట్రా సూపర్ డూపర్ సంక్రాంతి పండుగ. విజయ్ గారి క్యారెక్టర్ హైలైట్ అయిపోయిందండి సినిమాలో. మెయిన్ అమ్మాయి హీరోయిన్, మెయిన్ ఫస్ట్ హీరోయిన్ అమ్మాయి క్యారెక్టర్ అదిరిపోయిందండి. ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, యాక్టింగ్ కానీ చాలా అదిరిపోయింది. మారుతి గారి డైరెక్షన్ సూపర్ గా ఉందండి. సినిమా సూపర్ హిట్, అన్ని బాగున్నాయి. సినిమా బ్రహ్మాండంగా ఉంది. సినిమా దగ్గర యాక్ట్ చేశాను నేను, అందులో ఉన్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి రాజాసాబ్ సినిమా ఇప్పుడే రిలీజ్ అయినప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అభిమానులు కూడా ఇప్పుడే పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు, చూడొచ్చు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ప్రభాస్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి చోట అక్కడ కనబడుతుంది. అలాగే ఇప్పుడు చూడొచ్చు, అభిమానులు అయితే వస్తున్నారు. సినిమా ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సినిమా ఎలా ఉంది? క్లైమాక్స్ సూపర్. బుర్రపాడు సినిమా 100 సినిమా ఆడాలి. బుర్రపాడు బ్లాక్ బస్టర్ మూవీ. పండుగ రాజాసాబ్ పండుగ, రాజాసాబ్ పండుగ, సంక్రాంతి పండుగ రాజాసాబ్ పండుగ. ప్రతి సంక్రాంతికి పందాల మీద వస్తాం. ఈసారి డైనోసార్ మీద ఇట్టు కొట్టేస్తావురా. సినిమా ఉందన్న, పుష్ప అన్ని ఎగిరిపోతాయి. బ్లాక్ బస్టర్. ఇటు కొట్టాం. బుర్రపాడు ఇండస్ట్రీని తప్ప మళ్ళీ అంటే ప్రభాస్ అన్న ఇంకా లేరు. తాత కట్టప్ప అయితే సూపర్ ఉంది.
దాంట్లో ఎవరు లేడు అక్కడ. జోకర్ క్యాచ్ తీసుకుంటే ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ కదా. ఆ ప్రభాస్ తర్వాత మళ్ళీ ప్రభాస్ వస్తాడు. బాహుబలి తర్వాత బాహుబలి పుట్టింది. రాజసభ అంటే రాజసభ ఎవరు లేడు ఇండస్ట్రీకి. రాజు ప్రభాస్ వచ్చాడు. ఇంకా సందడి వాతావరణం ఇప్పుడే థియేటర్ల బయట ఉంటున్నాము. మొత్తం సినిమా చాలా సందడిగా పండగ చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే రాజాసాబ్ అయితే సూపర్ డూపర్ హిట్ అంటూ కూడా అభిమానులు అయితే ఇక్కడ థియేటర్ వద్ద అయితే సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. సూపర్ అన్న సినిమా అదిరిపోయింది. ఇంకా ప్రభాస్ తిరగలేదు ఈ దెబ్బకి. సూపర్ డూపర్ హిట్ ప్రభాస్ రాజ్ సూపర్ రాజాసాబ్ డాలే రాజులకే రాజు మూవీ ఉందన్నా చాలా బాగుందన్నా. చూడడానికి సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉందన్నా. మూవీ అంటే అలా ఉండాలన్నా. అందరూ కూడా పాలాభిషేకాలు చేస్తున్నారు. పాలాభిషేకం చేస్తున్నటువంటి సినిమా లాస్ట్ భయ్యా పెద్ద పీక్స్ అంతే. ఈసారి హిట్ గ్యారంటీ, హిట్ గ్యారంటీ. సినిమా అంతా ఒక లెక్క, క్లైమాక్స్ ఒక లెక్క. రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. సినిమా మాత్రం ఇచ్చి పడేసాడు అంతే. రాజులకే రాజు, రాజులకే రాజు. హర్రర్ ఫిల్మీ ఇండస్ట్రీలో హర్రర్ అండ్ కామెడీలో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ రిలీజ్ అయ్యింది. కామెడీ హర్రర్ తల రాతనే మార్చు. ఇక్కడితో కామెడీ హర్రర్ జోనర్ నే మార్చేశాడు బాసు. రాజు పట్టుకో, ఇది రెబల్ ఓటు. మేడం సినిమాలో ఉంది మేడం. సినిమా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, అడిగి తెలుసు మేడం. బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది మూవీ, సూపర్ ఉంది. ప్రభాస్ గారి నటన ఎలా? ప్రభాస్ గారి నటన ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. బాహుబలి కంటే ఇది ఎలా ఉండబోతుంది? బాగుందండి, బాగుంది. ఇందులో ఏ సన్నివేశాలు మీకు బాగా నచ్చాయండి? ప్రభాస్ భయపడినప్పుడు తన యాక్టింగ్ అది చాలా బాగుంది, సూపర్ ఉంది. ఓకే, సూపర్ ఉందని సినిమా మామూలుగా లేదన్న, చాలా బాగుందన్న. సూపర్ అన్న. ఏ సన్నివేశాలు మీకు బాగా నచ్చాయి? సంక్రాంతి సూపర్ అన్న, హైలైట్ మామూలుగా. ఇక్కడంతా కూడా ఇప్పుడే వస్తున్నారు. అలాగే అభిమానులు అయితే ఒకరికొకరు కూడా చేరుకున్నారు. మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది సార్ సినిమా? అందరూ కూడా ఇప్పుడే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా 2026 అంటే ప్రభాస్ అని చూపిస్తాడు. ఈసారి సంక్రాంతికి 2026లో బ్లాక్ బస్టర్ సినిమా తెలుసు కదా.